ఈ కడప కోడలు ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మహానాడులో ఇంత చిన్న వయసులో అంత పెద్ద స్టేజ్ పైన ఆ రేంజ్లో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు అసలు? టీడీపీ పార్టీ నుంచి 2025 మార్చి 30న ఎమ్మెల్యే కోటా ద్వారా ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తే ఈ గ్రీష్మ ప్రసాద్ గారు. అంతకుముందు 2024-25 మధ్యలో ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్మన్గా ఉన్నారు. తను ఒక పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. గ్రీష్మ గారు తాతగారు జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య గారు 1975-85 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి జడ్జిగా ఉన్నారు. వాళ్ళ అమ్మగారి విషయానికి వస్తే ప్రతిభా భారతి గారు సీనియర్ ఎన్టీఆర్ గారి టైంలో రాజకీయాల్లోకి వచ్చి శ్రీకాకుళం డిస్టిక్ ఇచ్చెర్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు ఆవిడ సోషల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి మినిస్టర్గా అండ్ ఆ తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్గా అండ్ 1999లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మొదట మహిళా స్పీకర్గా గుర్తింపుని పొందారు. మరి ఇంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన గ్రీష్మ ప్రసాద్ గారు రాబోయే కాలంలో టీడీపీ పార్టీ నుంచి ఒక పవర్ఫుల్ మహిళా లీడర్గా మారబోతున్నారా? మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి.